హలో గైస్, వెల్కమ్ టు వెల్త్ వేవ్. సో మనం ఈరోజు ఒక మంచి యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. ఒక మంచి యూపీఐ యాప్ గురించి. ఇది ఒక నిజంగా సూపర్ యాప్ అని చెప్పుకోవచ్చు. అసలు దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకు అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. ఈ యాప్ నేమ్ ఏంటంటే సూపర్ మనీ యాప్. సో ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. దీని గురించి చాలామంది వినే ఉంటారు, చాలామంది ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేదు, జస్ట్ విని ఉంటారు. వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎలాంటి డౌట్స్ అంటే ఇది అసలు నిజంగా జెన్యూన్గా వర్క్ అవుతుందా, లేదంటే ఫేక్ యాపా, ఫ్రాడ్ చేస్తుందా, ఏమైనా లుసుగులు ఉన్నాయా, చిక్కులు ఉంటాయా ఫ్యూచర్లో కానీ. సో ఇట్లాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నిజంగానే ఇది అసలు క్యాష్ బ్యాక్ ఇస్తుందా అనే డౌట్ కూడా ఉంది చాలామందికి. సో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. అసలు ఇది నిజంగానే జెన్యూన్ యాపా కాదా అనేది మీకు క్లియర్గా క్లారిఫై చేస్తా. అసలు దీన్ని మనం ఎందుకు ట్రస్ట్ చేయాలి అనే వివరణ కూడా మీకు ఖచ్చితంగా ఇస్తా. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక అఫీషియల్ యాప్ అన్నమాట, యూపీఐ యాప్. మనకు గూగుల్ పే, ఫోన్పే ఎలానో సేమ్ అలానే వాళ్ళు కూడా దీన్ని లాంచ్ చేశారనమాట. మీరు ఫ్లిప్కార్ట్ని ఎంతైతే నమ్ముతారో ఈ సూపర్ మనీ యాప్ని కూడా అంతే నమ్మండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ విషయం. చాలామందికి రేజ్ అయ్యే డౌట్ ఏంటంటే ఇది ఫ్రాడ్ యాపా అని. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్న డేటా తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తుందా. సో మీకు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అకౌంట్ ఉండుంటే మీరు ఆల్రెడీ వాళ్ళకు మీ డేటా మొత్తం ఇచ్చేసిండ్రు. సో మళ్ళీ వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేసి మీ డేటా పని కట్టుకొని మరి మీ డేటా దుబ్బేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర మీ డేటా ఉంది కాబట్టి మీరు దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎందుకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అనే దాని మీదకి వస్తే, వాళ్ళు కొత్తగా లాంచ్ చేసేది ఇది ఈ యాప్, యూపీఐ యాప్. ఎట్లయితే మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎలా అయితే ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు మనకు క్యాష్ బ్యాక్లు అయితే ఇచ్చిల్లో, సేమ్ అలానే వీళ్ళు కూడా స్టార్ట్ చేసిల్లు అనమాట. వీళ్ళు యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి మనకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంటే మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఎక్కువ. సో అలానే వీళ్ళు ఒక ప్రమోషనల్ థాట్గా వాళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అది మనకు ఎప్పటి వరకు వర్క్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఫోన్పే వాళ్ళు, ఈ గూగుల్ పే వాళ్ళు, పేటిఎం వాళ్ళు కూడా ఫస్ట్ ఇలానే చేసిళ్ళు, క్యాష్ బ్యాక్లు ఇచ్చిళ్ళు. తర్వాత ఇప్పుడు అన్ని స్క్రాచ్ కార్డులు ఇస్తున్నారు, దాంట్లో ఏవేవో ఇస్తున్నారు, అసలు పనికి మళ్ళీ అన్నీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే తెలియదు, వాళ్ళకి తెలిసేమో మనకు తెలియదు. సో మనం అవి యూజ్ చేసుకోవట్లేము. ఇప్పుడు వరకు అయితే మనకు ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు, అప్పటి వరకు మనం యూజ్ చేసుకుందామని చెప్పేసి నేను అంటున్నా. సో మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. ఇదైతే ఖచ్చితంగా ఒక జెన్యూన్ యాపే, జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది. మీకు విత్ ప్రూఫ్ చూపిస్తా, నేను ఎంతెంత ట్రాన్సాక్షన్ చేశానో, నాకు ఎంతెంత క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందో మీకు జెన్యూన్గా చూపిస్తాను. ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే చూడండి, మీకు స్క్రీన్ మీద ఇస్తాను. రివార్డ్లో చూడండి నేను నాకు ఎంతైతే వచ్చిందో, నేను ప్రతి ట్రాన్సాక్షన్ మీద అయితే ఎర్న్ చేశాను. 0.97, 2 ఒకసారి 2 రూపీస్ వచ్చింది, ఒకసారి 5 రూపీస్ వచ్చింది, 5 రూపీస్ కాదు, ఒకసారి 0.50, ఒకసారి 0.60, ఒకసారి 2 రూపీస్. ఇట్లా ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీద అయితే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వచ్చింది నాకు క్యాష్ బ్యాక్. నేను ఇది 1 మంత్ అవుతుంది జస్ట్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజ్ చేయబట్టి 1 మంత్ అవుతుంది. సో 1 మంత్ నుంచి నేనైతే 100 రూపీస్ అంటే 117 రూపీస్ దాకా ఎర్న్ చేయడం జరిగింది. నేను ఎంత రీడీమ్ చేసుకున్నా అంటే 117. మీరు ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా క్యాష్ బ్యాక్ రీడీమ్షన్ అని చెప్పేసి. సో అది నాకు రీడీమ్ అయిన అమౌంట్ అన్నమాట. నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తాను చూడండి, లైవ్ మెసేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 117 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇందాకనే అంటే ఇప్పుడు చూడండి 4:58కి నేను రిడీమ్ చేసిన. ఇప్పుడేమో మనకి టైం వచ్చేసి 7:16 అవుతుంది. డేట్ చూడండి, ట్యూస్డే 3 జూన్. మంచిగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు మీ ఇష్టం, ఇంకా నమ్మేది నమ్మంది మీ ఇష్టం. యాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ట్యాప్ టు స్కాన్ అని ఉంటుంది. సో జస్ట్ స్కాన్ చేయడమే, స్కాన్ చేసేసి క్యూఆర్ని స్కాన్ చేసేసి మనం జనరల్గా ఫోన్పే ఎట్లయితే యూజ్ చేస్తామో సేమ్ ఇది కూడా అలానే యూజ్ చేయడమే. సెండ్ మనీ ఎవరికైనా సెండ్ చేయొచ్చు, నెంబర్ కొట్టేసి ఎవరికైనా సెండ్ చేయొచ్చు. యూపీఐ నెంబర్తోనైనా కూడా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. దీంట్లో హైలైట్స్ ఫీచర్స్ ఏంటంటే మనకు దీంట్లో సూపర్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట. అంటే క్రెడిట్ కార్డ్స్, ఒకటి సూపర్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, ఇంకోటి సూపర్ ప్రో క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. దీంట్లో వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి లైఫ్ టైం ఫ్రీ.
మీకు ఎటువంటి ఛార్జ్ కూడా పడదు. దీంట్లో సూపర్ ఎఫ్డి కూడా చేసుకోవచ్చు. ఎఫ్డీలోకి వెళ్తే మనకు 9% వరకు కూడా ఇస్తున్నాయి రిటర్న్స్. సో ఇవన్నీ మీ ఇష్టము, అంటే మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. ఇంకా ఇది ఇట్స్ అప్ టు యూ. కానీ మిగతా మనం జనరల్గా పేమెంట్ చేసుకోవడానికి అయితే చక్కగా పనికి వస్తుంది అయితే. అండ్ ఇంకా ఫీచర్స్లోకి వెళ్తే మనం సిబిల్ స్కోర్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ సూపర్ మనీ యాప్ ఎన్ని రోజులు ఇస్తుందో క్యాష్ బ్యాక్ మనకు తెలియదు కాబట్టి ఇచ్చిన రోజులు మనం యూజ్ చేసుకుందాం మంచిగా అనేది నా ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మనం ఈ సూపర్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్స్, వాటి గురించి డీటెయిల్గా ఒక వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి కింద. అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. వీలైతే ఒక వీడియో చేస్తాను మీ డౌట్స్ గురించి, లేదంటే కామెంట్ సెక్షన్లోనే మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్లో మంచి కంటెంట్ వస్తుంది, మంచి ఫినాన్స్ కంటెంట్, జెన్యూన్ యాప్స్ గురించి మాత్రమే నేను చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.